హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి శబ్దాలంకారాలు. శబ్దాలంకారాల్లో మనకి 4 ఇంపార్టెంట్ అలంకారాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వృత్యనుప్రాస అలంకారం, చేకనుప్రాస అలంకారం, లాటనుప్రాస అలంకారం అండ్ యమకాలంకారం. వృత్యనుప్రాసం అలంకారం అంటే ఇది చూడండి. ఒకే హల్లు, హల్లు మీకు ఆల్రెడీ తెలుసు. అచ్చులేంటి, హల్లులేంటని. ఒకే హల్లు అనేక సార్లు రావడం. అంటే ఒకే హల్లు అనేక సార్లు వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం దాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. కాకి కోకిల కాకికి కోకిల కావాలని కోరింది. ఇక్కడ ఏ హల్లు ఒకటే ఊకే రిపీట్ అవుతుందండి? కా అనే హల్లు రిపీట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. కాకి కోకిల కాకికి కోకిల కావాలని కోరింది. కా 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 అని మీకు 10 సార్లు వినబడుతుంది. సో, అది ఒకే హల్లు అనేక సార్లు వస్తుంది కాబట్టి దాన్ని మనం వృత్యనుప్రాస అలంకారం అంటాం. ఇప్పుడు చేకనుప్రాసం చూడండి. చేకనుప్రాస అలంకారం. అర్ధభేదం ఉన్న హల్లుల జంట. అర్థంలో భేదం ఉండాలి. అంటే అర్థం అనేది ఒకటేలాగా ఉండొద్దు. భేదం ఉండి హల్లుల జంట, జంట హల్లులు వెంట వెంటనే రావడం. వెంట వెంటనే రావాలండి. మధ్యలో ఎటువంటి గ్యాప్ లేకుండా వెంట వెంటనే ప్రయోగించబడితే దాన్ని చేకనుప్రాస అలంకారం అంటాం. అది ఎలా ఉంటుందో చూడండి. భీకర కర వికరముల్. భీకర కర వికరముల్. ఇక్కడ చూడండి హల్లుల జంట వెంట వెంటనే ప్రయోగించబడింది. ఇలా వెంట వెంటనే ప్రయోగించబడి అర్ధభేదం కలిగిన హల్లుల జంట అయితే అది చేకనుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ లాటనుప్రాస అలంకారం. లాటనుపల లాటనుప్రాస అలంకారంలో పదాలు మళ్ళీ మళ్ళీ రావడం, కానీ అర్థం ఒకటిగానే ఉండడం, కానీ భావం మారుతుంది. అంటే పదాలు అనేవి మళ్ళీ మళ్ళీ వస్తాయి. అర్థం అనేది ఒకటే ఉంటుంది. కానీ భావం తాత్పర్యం అంటాం దాన్ని. తాత్పర్యం అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ. శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వ అన్నాడు. ఇక్కడ జిహ్వ, జిహ్వ అనేది 2 గూడా మళ్ళీ మళ్ళీ వచ్చాయి పదాలు. రిపీటెడ్‌గా వచ్చాయి. మీనింగ్స్ అనేవి సేమ్. కానీ మనం ఓవరాల్‌గా చదివినప్పుడు భావం అనేది చేంజ్ అవుతుంది. ఓకే. శ్రీనాథు వర్ణించు జివ్వ జివ్వలో భావం అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ యమకామ అలంకారం. అర్ధభేదం గల అక్షరాలు. అర్థంలో భేదమున్న అక్షరాలు మరలా మరలా వస్తే, మళ్ళీ మళ్ళీ వస్తే వాటిని మనము యమకాలంకారం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పురమునందు నంది పురమునందు. పురమునందు ఇక్కడ చూడండి. పురమునందు, పురమునందు. అర్ధభేదం ఉందా? ఉంది. మరల మరల వచ్చాయా? వచ్చాయి. అలా వస్తే మనము యమకాలంకారం అంటాం. ఈ 4 శబ్దాలంకారాలనేవి చాలా ఇంపార్టెంట్. మనము రిపీటెడ్‌గా చూడడము, దీని మీద ఉండే ఎగ్జాంపుల్స్‌ని ప్రాక్టీస్ చేసినప్పుడే మనకి ఇవి వస్తాయండి. ఒకటేసారి చదివితే మాత్రం రావు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇవి కన్‌ఫ్యూజ్ చేసాయి కాబట్టి ఒక క్వెషన్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడి నుంచి. థాంక్ యూ. నా